హుస్సేన్ సాగర్ చుట్టూ నిమజ్జనాల కోలాహలం కొనసాగుతుంది. ఇక చివరి రోజు అంటే రేపు హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా వినాయకులు నిమజ్జనానికి వస్తారు. నిమజ్జనంతో పాటు భక్తులు కూడా వస్తారు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే రేపు ఇటు ఖైరతాబాద్ విగ్రహాన్ని ఇక్కడ నిమజ్జనం చేయడానికి చూసే వాళ్ళు కూడా చాలామంది వస్తారు. ఇక మరోవైపు ఖైరతాబాద్ వినాయకునికి ఇప్పటికే దర్శనం ఆపేశారు. అక్కడ పూర్తిగా దాన్ని టస్కర్లో వినాయకుని విగ్రహాన్ని భారీ విగ్రహాన్ని టస్కర్లో పెట్టి అక్కడి నుంచి ఇక్కడికి రేపు మార్నింగే ప్రొసెషన్ స్టార్ట్ అయ్యి ఇక్కడికి తీసుకొస్తారు. ఇక్కడ క్రేన్ నంబర్ 4 ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నంబర్ 4 వద్ద ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ భారీ బాహుబలి క్రేన్ ద్వారానే నిమజ్జనం చేయడం జరుగుతుంది. సో ఇప్పటికే ఇక్కడికి తీసుకొచ్చి పెట్టారు. సో దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తిగా చేశారు. సో ఈ క్రేన్ని ఆపరేట్ చేసే ఆపరేటర్ మనతో ఉన్నారు. భయ్యా तो पूरा कितना टन वो उठाते ये क्रेन, ये बड़ा क्रेन है ना? ये सर ये क्रेन है शमशाबाद से आया है, 300 टन का कैपेसिटी ये क्रेन का। तो पूरा बड़े रहता है ना वो विग्रह, सो कैसा काम करते, कितना टाइम लगेगा पूरा इसमें डालने को? जब गणेश जी इधर आ जाएंगे तब उसके हिसाब से लेंथ के हिसाब से हम अपना बोमा निकालेंगे, तो उसको उठा के विसर्जन करने के टाइम में ओनली 1.5 आवर्स लगेगा जी। पूरा कितना लेंथ हो जाता है वो पूरा, ये सस्पेंशन वाला है कैसा? 38 मीटर फुल इसका 80 मीटर है, लेकिन गणपति के लिए हमको 38 मीटर निकालेंगे जी। तो 69 फीट्स रहता है ना, सो ये कितने का जाते हैं ऊपर, कितने फीट तक जाते हैं? 69 फीट 20 मीटर के आसपास रहता है, वही हमारा 38 मीटर बूम निकलेगा जी। तो कैसा पूरा काम करते हैं, इधर उधर पूरा पब्लिक रहता तुम्हारा वो काम करने टाइम पे, वो कैसा रहता आपको? जी हमारे वर्किंग रेडियस में हम पहले अपना पब्लिक साइड कर देंगे, हमारा जो कॉन्ट्रेवेट रोटेट होता है तो उस जगह को पूरा हम एम्प्टी कर देंगे, खाली कर देंगे। नॉर्मल डेज में ये क्रेन से क्या क्या काम करते हैं? इरेक्शन का काम होता है, हैवी लिफ्ट उठाते हैं जी, लिफ्टिंग प्लान करके जी। ఎస్ చూస్తున్నాం కదా. సో రేపు ఇది మొత్తం ఈ బాహుబలి క్రేన్ అనేది 300 టన్నులకు పైగా ఆ వెయిట్ని లేపుతుందని చెప్తున్నారు. మరోవైపు సో ఇప్పుడు అది 69 ఫీటు మన ఖైరతాబాద్ విగ్రహం ఉంటే సో దానికంటే 100 ఫీటుకు పైగా ఈ క్రేన్ ద్వారా ఏదైనా లిఫ్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో వన్స్ ఇక్కడికి విగ్రహాన్ని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడి నుంచి పూర్తిగా నిమజ్జనం చేయడానికి గంట నుంచి గంటన్నర టైం పట్టే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. సో మరోవైపు పోలీసులు సో రేపు ఎర్లీ మార్నింగ్ 6 o'clockకే ఈ ప్రొసెషన్ స్టార్ట్ చేస్తాం, ఎందుకంటే ఖైరతాబాద్ గణేష్ విగ్రహం ప్రొసెషన్ వన్స్ స్టార్ట్ అయిన తర్వాత అది కంప్లీట్ అయితే మిగతా విగ్రహాలన్నీ కూడా తొందరగా అయిపోతాయి. కాబట్టి మొదటగా ఈ ఖైరతాబాద్ విగ్రహాన్ని వినాయకుడిని నిమజ్జనం చేసే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. ప్రస్తుతం అక్కడ టస్కర్కు పైన ఎక్కించడానికి పూర్తిగా పనులు జరుగుతున్నాయి. అటు ఒకవైపు వెల్డింగ్ పనులు జరుగుతున్నాయి. అక్కడ ఒక భారీ క్రేన్ పెట్టారు, ఖైరతాబాద్ విగ్రహం దగ్గర గణేశుని దగ్గర ఒక భారీ క్రేన్ పెట్టారు ఆ టస్కర్ పైకి ఎక్కించడానికి. మళ్ళీ అదేలాగా ఇక్కడ నిమజ్జనం చేయడానికి కూడా ఒక భారీ క్రేన్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. సో ఇప్పటికే రేపు మార్నింగ్ నిమజ్జనం జరుగుతుంది కాబట్టి ఇప్పటికే ఇక్కడ పూర్తి పనులు అయితే కంప్లీట్ అయిపోయాయి. సో రేపు ఈ వినాయకుని నిమజ్జనంలో భాగంగా ఇంపార్టెంట్ అంటే కీ రోల్గా ఉండనున్న ఖైరతాబాద్ విగ్రహం నిమజ్జనానికి అయితే పూర్తి ఏర్పాట్లు చేశామని అధికారులు కూడా చెప్తున్నారు.